హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఇంకొక స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఇది మనకి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి, పూరీలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పావు కప్పు ఆయిల్ని వేసుకోండి. ఇందులోనే అరచెక్క, దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాయలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఇట్లా మిక్సీ వేసుకోండి. ఇది పేస్ట్ అనేది మనకి బాగా వేగాలన్నమాట. పచ్చివాసన అంతా పోయి మనకి పేస్ట్ అనేది కొంచెం కలర్ మారే అంతవరకు వేయించుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా ప్యూరీ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు జీడిపప్పులు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు, ఫ్రెష్ పెరుగుని గిలకొట్టుకొని వేసుకోండి. అలాగే ఒక అర కొబ్బరి ముక్క కూడా మిక్సీ వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి, లేదంటే మన మసాలాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకోండి, లేదంటే ఈ గ్రేవీ అనేది బయటికి చిందుతుంది. మూత పెట్టుకొని మనకి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ సపరేట్ అయితే మన మసాలాలన్నీ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ఇందులోనే 1 లేదా 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసుకోండి. కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందాక మనము గ్రేవీ మన మసాలాకి సరిపడా వేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసుకొని సరిపడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ మనకి చికెన్ పీసెస్కి పడతాయి అన్నమాట. చూడండి, మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనకి చికెన్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట. ఒక 5 లేదా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకొని ఉప్పు, కారం సరిచూసుకోండి. చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 40 నుంచి 45 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. చికెన్ మనకి ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. సో తర్వాత 45 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అవుతుందన్నమాట. చికెన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది, మనం వేసుకున్న ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. చూసారా, చాలా టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది మనం ఎందులోకైనా తీసుకోవచ్చు. సో మరి చూసారు కదా, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.